పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న దానగుణం గురించి అందరికీ తెలిసిందే. పక్కనోళ్ళకి దింపిచ్చుట్ల గాని, సాయం చేసుట్ల గాని రాజ్ అంటే రాజే అనిపించుకుంటాడు. మందిలా కనబడడు గాని మస్తు సాయం చేస్తుంటాడు గిట్లా. ప్రభాస్ అన్న ఇప్పుడు ఇండియాలోనే పెద్ద స్టార్ అయిపోయిండు. నాగశ్విన్ అన్న కల్కి సినిమా వస్తే అన్న హాలీవుడ్ రేంజ్ పోతాడన్నట్లు డౌటే లేదు. అయితే ప్రభాస్ అన్న ఎంబటున్నోళ్లకు తిండి పెట్టే ఎట్లా అరుచుకుంటాడో చాలా మందికి తెలుసు. అంతేకాదు ఏమన్నా ఆపద వచ్చినా ముందుగానే ఉంటాడు సాయం చేయనీకే. అట్లనే మన తెలుగు డైరెక్టర్ల సంఘం ఉన్నది కదా, అగో దానికి 30 లక్షల చందా రాసిచ్చిండు ప్రభాస్ అన్న. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సార్ జయంతి కార్యాన్ని మే 4 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో పెద్దగా చేస్తారు తెలుగు సినిమాల డైరెక్టర్ల సంఘం వాళ్ళు. ఇక దానికోసం ప్రభాస్ అన్న అందరికంటే ముందుగా పెద్ద విరాళం రాసిచ్చిండు. ఇక ఈ సంగతి డైరెక్టర్ మారుతానే చెప్పుకొచ్చిండు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి 35 lakhs ఇమ్మన్నారు. అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికే ఈ కార్యం కోసం అందరిని పిలుస్తురట. ప్రభాస్ ను కూడా పిలుద్దామని డైరెక్టర్ల సంఘములు పోతే దాసరి గారి జయంతి కార్యాన్ని ఘనంగా చేయాలని 30 లక్షల చెక్కు రాసిచ్చిందట. ఇక ఈ ముచ్చట తెలియగానే డార్లింగ్ అన్న ఫ్యాన్స్ అంతా అన్నను ఆకాశానికి ఎత్తేస్తారు అనుకోరి. అబ్బా, ఎన్ని దినాలైందో కదా తాటి ముంజలు తిని. చిన్నప్పుడు మా అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు మా తాత ఇంట పోయి తాటి చెట్ల కాడ కాయ కొట్టుపుచ్చుకొని గాడన కూర్చొని కడుపార తింటుంటి. మళ్ళా ఆ ముంజకాయలతోని మా తాత పయ్యల బండి చేస్తుండే. ఇక మెల్లమెల్లగా ఆ బండి తోలుకుంటూ ఇంటికి వస్తుండే. ఎంత బాగున్నాయో కదా గా రోజులు. ఇప్పుడు ఏడగానొస్తలేవు చక్కగా, అన్ని ముదిరిపోయినాయే, మస్తు పిరమమ్ముతున్నారు. అందుకే కావచ్చు గిలి ఎరైటీగా ఆలోచన చేసి అందరు ఎన్ని ముంజలు కావాలంటే అన్ని తినేటట్టు చేసిండ్రు. మళ్ళీ మనం కూడా తినొద్దాం పాన్రి. అందరూ పెండ్లిళ్ళల్లో భోజనం పెట్టినాక జర కడుపు చల్లబడనీకే ఐస్ క్రీంలు స్వీట్లు పెడతారు. కానీ వీళ్ళు జర ఎరైటీగా ఆలోచన చేసి గీతాటి ముంజలు చెరుకు పాలు పెట్టిర్రు. హైదరాబాద్ మన్నెగూడలున్న బిఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్ లా ఒక డిన్నర్ కి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు తిండి తినంగానే తాటి ముంజలు పెట్టిర్రు. ఇక ఊర్లల్లో దొరికే తాటి ముంజలు గిట్ల పెట్టేసరికి చూడుండ్రి ఎంత పాయిరంగా తింటుర్రో. ఒక ఆయన కాయ కొట్టి ఇంకొక కాయ పట్టుకునే లోపే ఒడుస్తూనే ఉన్నాయి. ఆడ డిన్నర్ కాడ స్టేజ్ మీద కంటే సగం మంది ముంజల కాడనే లైన్లు పట్టిర్రు. చిన్న పిల్లగాండ్ల నుంచి ముసలోళ్ళ దాకా అందరు ఎగబడ్డరు. ఎట్లనో ఎండలు బాగా కొడుతున్నాయి. పనుల పని వచ్చిన మీద వచ్చినాం. జర ఓపికతో లైన్లో నిలబడితే మనంతు మనం తిని పోవచ్చనే ఎదురు చూస్తుర్రు అంతా. గిట్లనే వచ్చిన వాళ్ళ దాంట్లో ఎవరో వీడియో తీస్తే గిది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.